దానికి ఇప్పటికి పోలిస్తే చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఎందుకంటే ఆ జనాలలో ఓటేసిన వ్యక్తులే అసహించుకునే స్థాయికి దిగజారింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు చెప్పేటి ఒకటి చేసేది ఒకటి, ఇచ్చిన మాట ప్రకారం వాగ్దానం చదివేస్తే అటువంటి నాయకుడే నాయకుడు. నువ్వు ఎదుటి వారి దుష్ప్రచారం చేసి మేమేదో గొప్ప చేస్తాను అని చెప్పుడు కరెక్ట్ కాదు కదా. వాళ్ళే అంటాను ఇక్కడ ప్రజలే మాకు మాగంటి గోపినాథ్ అప్పుడే 3 సార్లు గెలిచిండు, అయినా వాళ్ళనే మంచి అభివృద్ధి జరిగింది అనేది అది చెప్పడం జరుగుతుంది ఓటర్ల దగ్గర పోతే. దాన్ని చూసే మాకు గెలుపు మీద నమ్మకం ఉన్నది. ఇప్పుడు సునీత గారు గెలవచ్చు అనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారు గెలవచ్చు అనుకుంటున్నారా? నాకు తెలిసిన వరకే మాగంటి గోపినాథ్ భార్య సునీత గారు గెలుస్తారని నమ్మకం ఉంది. వాళ్ళు ఓటర్లు చెప్పే విధానాన్ని బట్టి. అసలు ఏం డెవలప్మెంట్ చూసిరంట వాళ్ళు అభివృద్ధి విషయంలో వాళ్ళు 3 సార్లు గెలిచినట్టే వాళ్ళు ఉన్న రోజులే మాకు మంచి జరిగింది. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి వచ్చి 2500 అన్నాడు మహిళలకు, ఉచిత కరెంట్ అన్నాడు, ఏదో రైతు బంధు డబల్ అన్నాడు, మూడు పంటలకు 3 15 అన్నాడు. అదొకటి. అది అంతా కక్ష రాజకీయాలు అంతే, అప్పుడున్నంత ఇప్పుడు లేదు. ఈ సునీత గారు ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా పోటీ చేస్తున్నారు అంటే ఆమె భర్త ఎలా అయితే పాలించాడో సేమ్ సిచ్యువేషన్ లో ఈమె కూడా పాలిస్తుంది అనుకుంటున్నారా? జనాలకు వచ్చిన ఓటింగ్ లో ఒక మనిషి గెలిచినాక వాళ్ళ జనాలలో చొచ్చుకుపోయే లక్షణాలు వస్తాయి అన్నట్టు అంతే. రాజకీయాల్లో పొలిటికల్ వస్తాయి వాళ్ళు ఇన్ని రోజులు 5 అయిపో ప్రజలకు వచ్చినాక ఏది కానీ మాట్లాడని నేర్చుకుంటారు అంతే. స్టార్టింగ్ లో ఎవరు కదా అంతే. సో వచ్చిన తర్వాత మెల్లమెల్లగా నడుస్తారు. నిన్న మైనారిటీ ఓట్ల గురించి ఒక వాక్యం మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఏమన్నారంటే కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం సోదరులకు సోదరిమణులకు గౌరవం ఉంటది, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలే లేరు అని అన్నారు. అంటే అది పుట్టింది పార్టీ ఎక్కడి నుంచి ఎవరి తత్వంలోకి వచ్చింది. కాంగ్రెస్ పుట్టింది ఎవరు, నెహ్రూ బిడ్డ ఎవరు, వీళ్ళంతా వాళ్ళకి ఒక లింక్ అప్ అన్నట్టు. అది మతాల వల్లనే అట్లా వస్తుంది. అంతేగాని నీకు ముస్లిం ఓట్లతో పెట్టి నువ్వు అదరొద్దు మంత్రి పదవి ఇచ్చి ఇన్ని రోజులు మంచి మంచి మంత్రి పదవి దగ్గర పెట్టుకొని అవి ఇవ్వకుండా ఏదో ఎలక్షన్ ముందు ఎలక్షన్ కొన్ని ఉల్లంఘించినట్టే కదా. ఇదే నీ గురువు పేరు చెప్పిన చంద్రబాబు పీజీఆర్ చనిపోతే వాళ్ళకు వారసులకు ఇస్తే ఇదే ముఖ్యమంత్రి పోటీ చేసిండు అని చెప్పిండు. బుద్ధి ఉన్నోడైనా మరి ఎందుకు పోటీ చేయించిండు నవీన్ యాదవ్? ఇప్పుడు సునీతమ్మకు వదిలిపెట్టాలి కదా, నువ్వు మంచి వ్యక్తివే కదా. అదే మా ఆలోచన. ఎదుటి వారిని అనే ముందు నువ్వు కూడా ఆలోచించుకోవాలి కదా, అదే మా కోరిక ఒకటి. నమస్తే అన్న, ఇక్కడ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ రావచ్చా లేకపోతే బీజేపీ రావచ్చా, కాంగ్రెస్ రావచ్చా అనుకుంటున్నారా? 100% బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకని? ఎందుకు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన